నేనా ఆంటీ ఇచ్చిన గుడ్డి తిన్నాను, ఇప్పుడు ఏడు చపాతీ తిన్నాను. నువ్వు ఏదో తినేవరా? నేనేం తినలేదురా, మంచిలు దాకా వచ్చేసాను. డౌటేరా? నమ్మొద్దురా, అడుగు తిరు. నేను అదే అనుకుంటా. హలో, స్టార్ట్ అయిపోయాం. ఇక ఈ ఇంటి దగ్గర నుంచి మొదలయ్యా. అరే కూలింగ్ వాటర్ ఎక్కడ సెట్ చేయరా? ఇది తెస్తాను హాట్ది. కూలింగ్ వాటర్ ఏదైనా సెట్ చేయరా? ఇది తెస్తాను. అది కూలింగ్ ఉండేది. బాబా నీ దానిలో వేసిరా, మళ్ళీ అక్కడ పడిపోగలదు. డీజిలే కదా, నైట్రోజన్ కొట్టిందా? అదొక 1/2 లీటర్, ఇదొక 1/2 లీటర్ కొట్టి కొట్టించు. నీదేనారా పెట్రోల్ బంక్ ఇది? లేదు మా అలా అందే. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. డీజిలే రే, డీజిల్ పెట్రోల్ చెప్పరా? డీజిల్ అటు సైడ్ పెట్టినా, అటుపక్కుందా క్యాప్? ఇటు సైడ్ ఉంది క్యాప్, ఇలా తిప్పి పెడతా. ఎంత కొట్టచ్చు మనం? యాక్చువల్లీ 36, 33, అందుకే నేను 34 పెట్టాను. 34 పెడతాం, పాయింట్ తగ్గుతుంది. 33 వస్తుంది. తీసినప్పుడు పాయింట్ తగ్గుతుంది. ఆలోచించే పెట్టాను, నాకు డౌట్ వచ్చింది. రెండు టైర్లకు వస్తాయి, 2 టైర్లు మాత్రం పాత ఏ తెలీదు, పేలిపోతాయేమో డౌట్. అదే ఎక్కడే పేలిపోతే పెట్టరు కదా, ఎక్కడే పేరు కూడా నువ్వు అలాంటివి చేయకు. నేర్చుకుంది కానీ మామ ఇవాళ వద్దు మామ, వంట నేర్చుకోవాలి మామ. నువ్వు సిలిండర్ పేలు చేస్తాను, నేను వంట చేశాను. పెద్ద సిలిండర్ తెచ్చి వాడేసుకొచ్చులే, కాల్ చేద్దాం శుభ్రం. అడవి గడ తగలేటది కార్ని కానీ కాల్చి పారేద్దాం. మళ్ళీ పంచి వీళ్ళకి సెటప్ అని చేసి చిరాకు వచ్చేద్దరు. మీరు 5 వంట వండుకోవడం పూర్తంటే మళ్ళీ కట్టెలు ఎత్తుకుని, పొలాలు ఎత్తుకుని, రాళ్ళు ఎత్తుకుని ఎందుకురా బాబు వంట చేసుకోవడం, ఏ 2 పొట్లాలు అయిపోద్ది కదరా అంటుంది మా అమ్మ. వంట చేసుకుంది ఎంతో మామూలు టైం పాస్ అవదమ్మా, ఇలాగే కసేపు ఆడుకో. రబల్లా నడుస్తున్నాడు రా. గత పావు గంట నుంచి గొంతులో నుంచి వెళ్తున్నాం రా మనం. లాక్ చేస్తున్నావా? యా, పిఠాపురం సందు గొంతుల్లో. ఇదేదో ఉంది, ఇదే వాటర్ కదా, వాటర్. అంతేరా ఇంకా. ఇయ్యనా వాటర్? కూలింగ్ కూడా ఉంటాయి కదా. కడిగారా? కడకొని ఎలా పడతారు? సెకండ్ లో కార్ కొనుక్కొచ్చాడు, మన దగ్గర ఎక్స్ట్రా చేయడం. సెకండ్ లో కార్లు ఎక్స్ట్రా చేయడం. ప్లేట్లు తీసుకోవాలా? మళ్ళీ హైవే ఎక్కాలరా, లేకపోతే నుంచి వెళ్ళిపోవచ్చా? అలాగే హైవే షాపు షాపు కొత్తిమీర అందరు కొనుక్కెళ్తున్నారు. అన్నారా ఎక్కడో కొనుక్కెళ్దాం అందరం. సౌండ్ తగ్గి వీడియోలో పెట్టుకుంటా మాట్లాడుకున్నది, యూట్యూబ్లో పెడతా. అతి తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్. హాయ్ చెప్పరా. హలో సోజ్, ఎదరు వచ్చేదానికి పెట్టే ఆడ సాయి గాడు. మన బండి అంతా అమ్మినా సరే. హాయ్ ఫ్రెండ్స్, సోరాజ్ గారు చెప్పండి డాక్టర్ దగ్గర. హాయ్, ఇవాళ చూసినట్టయితే కింద కామెంట్లన్నీ ఆపరారు.
పుణ్య వంటలు చూడబోతున్నాము. డ్రైవర్ ని చూపించు, డ్రైవర్ ని. పెద్ద డ్రైవర్, హెవీ డ్రైవర్ చూపించావా? కారు గొంట్లో దేవంగా వచ్చేసి పరిగెత్తుకొని తీసాడు మనోడు. అది మనోడు అంటే అందుకే పెటాపురం ఎక్కడికి వెళ్ళారా అల్లుడు, నువ్వు ఎక్కడ కారు అన్నాడు. మాయ అల్లుడు నువ్వు ఎక్కడ కారు, ఓకే మాయా. నువ్వే పెద్దవాడు అందరిలోకి ఇక్కడికి. ఏంటిదిరా కొండ చూడు, ఆ కొండ ఏంటి చూస్తున్నామ్మా. చుట్టూ చెట్లు ఏమీ లేవు, పంచర్ అయితే మామూలుగా ఉండదు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా? అంటే కాదు అసలు ఈయన ఎవరు తీసుకొచ్చాడు రా అనవసరం బొక్క. పంచర్ అయితే మామూలుగా ఉండదంట. నువ్వే చూసుంటావు. అవునరా, బెడ్ మీద వచ్చి ఎలా చూసాడా? లేదు లేదు లేదు, నేను అప్పుడు ఇంట్లో ఈ మనయ్య కొండలు శక్తి గడికి అమ్మేసాను. మనయేమో అది మొన్న కొన్నాను రిజిస్ట్రేషన్ బాకీ. అది అడ్వాన్స్ ఇచ్చావా? ఈ పొలాలు చూసుకుంటే ఈ పొలాలు కూడా మనయ్యే. ఓకే, అప్పట్లో నాన్నగారు అప్పట్లో ఎక్కడి నుంచి తవ్వేస్తున్నారు మట్టి, ఎర్రమట్టి. ఏమో అది ఈ వల్ల మేమేనంటే యూట్యూబ్ లో పడిపోతాం, మేము ఎదవకూడదు అని చెప్పి. అది ఎందుకు ఎదవ సర్వీస్ తోటలో ఇదే ఈ క్లిప్స్ చెట్టు తోటలోకి వచ్చేసాం మనం. కింద కూర్చోడానికి ఉంటే చాలు మనకి. కూర్చుకుందాం రా. అది కావాలి, ఎందుకంటే వర్షం పడ్డాయి కదా. మావా స్టెఫ్నీ లేదు కదరా. ఈ మాత్రం పర్లేదు రా, ఏం చూడలే. దొంగ అనుకుంటుంది. ఎప్పుడు నుండో ప్లాన్ చేద్దాం అనుకున్నది. ఎప్పటి నుంచి చెప్తున్నాం మేము. 1 year అనుకుంటా. ఫస్ట్ ఇయర్ 2 years రా ఆయన. ఇడు అప్పటికే అరసాగాడు, ఎప్పుడో చెప్పాడు. ఫస్ట్ లో చెప్పాడు ఇడు. 2 సంవత్సరాల క్రితం అనుకుంటే ఇప్పుడు అయింది మనకి. ఇప్పుడు కూడా ఇగో ఈడు ఓకే అన్నాడు. ఎవడు శక్తిగాడు ఓకే అన్నామని అయితే నువ్వు వెళ్ళిపోతావా? ఒరే ఇక్కడ దింపే తీసుకుని దింపేద్దాం. చూద్దాం ఏముంది, ఫోన్ ఫోన్ చేస్తే కార్ వస్తుంది అడిగి. వంటకుంటారు కదా, నేను కార్ వేసిపోతాను. ఎవడ ఫోన్ చేస్తాడు, ఆడికి ఫోన్ చేస్తాడు. అసగ్గడికి ఆడు చాలా మంది అనుకుంటాడు. కాదు ఫోన్ చేస్తాడు, ఓకే లొకేషన్ పెట్టి మావా అంటాడు. ఒరే ఫోన్ లేదురా, ఫోన్ చేస్తాడు అన్నావు కదరా ఇప్పుడు. ఇక్కడ పెద్ద ఫోన్లు ఉండవు కదరా, మాక్సిమం ఇలా తోటలో ఉంటారు. చిన్న ఫోన్లు ఉంటాయి. ప్రతి ఒక్కటి దగ్గర పెద్ద ఫోన్ బాబు. అది పాయింట్. ఒరే వెళ్ళేటప్పటికి వచ్చేటప్పటికి వెయిట్ డిఫరెన్స్ ఏమి ఉండదమ్మా. వెనకాల ఉన్నది మొత్తం పొట్టలో పోతుంటే కదా. వచ్చి పోసుకుంది బాగుంది. అది తిరిగి తాగేద్ది కానీ పోనీ వెయిట్ డిఫరెన్స్ ఉండదు కదా అప్పుడు. నీకు అదే కదా కావాలా. రాటాక్స్ అని పెట్టాలి. కారు ఇందులో ఇరుక్కుపోతే మన పరిస్థితి ఉంటుంది. ఇరుక్కోలేరా పదా. ఏదో ఈటి పక్కన నీళ్ళు ఉంటే సరిపోతున్నాము కదరా. అలా కారు అవ్వదు. లైన్ ఉందిరా, కరెంట్ లైన్. ఏదో ఊరు ఉన్నట్టుగా ఉంది లోపల. పొలాలు ఉంటాయి కదరా. ప్రాజెక్ట్ గ్యాస్ లో తెచ్చుకోవాల్సింది తప్పు చేసాం అయితే. అక్కడికి వెళ్ళకి ఏముంటది, అంత చిరుగానే ఉంటుందా? ఏదో కాలువ ఏదో ఉండిద్ది అన్నాడు ఇడు. చెక్ డ్యామ్ ఉంటది అనుకుంటున్నా. చిన్న చెక్ డ్యామ్ ఉంటదరా. నువ్వు వచ్చావండి ఇప్పుడన్నా?
మామూలుగా అంటున్నా అర్థమైపోతుంది. దింపులే ఏం కాదు. ఏం కదా కూర్చుకుని స్టెఫ్నీ గడ అంటే తోలు జరుగుతుంది మనకి. ఏముంది అశోక్ ఫోన్ చేద్దాం. ఆల్రెడీ జనాలు ఉన్నారు. ఆవులు రై తగిలింది రా. వెళ్ళేది ఇప్పుడు చేస్తా పోనే. నీ వాండర్ అయితే తగిలేదు కదా. వాడతాడు కారాడు. హైవే మీద కూడా వాడతాను. పూతులు లేకుండా మాట్లాడమా 2 నిమిషాలు. నువ్వు ఎందుకురా అన్ని వీడియో తీస్తావా? సరదా జస్ట్ ఫర్ ఫన్ పద. ప్లీజ్ మనోడేదో తీసుకొచ్చాడు సోమవారం అని చెప్పి అలా ఫారెస్ట్లోకి వచ్చాం. మళ్ళా కారు ఎక్కుతాం. ఇంకా వెళ్ళాలి. అలా మూల జరిగిపోరా అందక. అవన్నీ ఎందుకు తీసావురా? అక్కడ తగులుతున్నాయి స్వామి. ఏంట్రా ఇది? డోరీ డోరీ ఉన్నాయి కన్నా. నెమ్మది పోనే. అయ్యి సీట్ బెల్ట్ వచ్చి తెంగుతుంది అదే. అదే గుచ్చుకుదింగుతుంది నిన్నమాట. ఏది అదే సీట్ బెల్ట్ నీ ఆల్రెడీ దుమ్ములో ఉన్నాయి కదా, నీ గుచ్చుకో. ఇప్పుడు ఇంకా చాలా లోపలికి వెళ్ళాలా? కొండ మధ్యలో నుంచి ఉంటుంది ఇట్రా చెక్ డ్యాము. మళ్ళీ ఎక్కడ ఉందిరా? అమ్మ చూసుకో ఇంకా ఈ వారకు వచ్చి. ఇక్కడ రే ఇదంతా అలాగ ఉందిరా బాబు. దిగుదాంరా. దిగుదాం రా రే. దిగుదాంరా. వెయిట్ ఉంటేనే కదులుతుందిరా. వెయిట్ ఉంటాను కదులుతుంది అంటావా? వెయిట్ ఉంటే దిగిపోద్ది. నేను దిగుతా. దిగి చెబుతా రూట్. దిగు దిగు వెయిట్ ఉంటేనే నీకు బండి కదులుతాయి. వెనకాల వైపు ఉండాలి వెయిట్. సాయిబు నువ్వు ఎక్కువ. అరే ఇటు రానిరా. ఇటు ఆల్రెడీ వెహికల్ వెళ్ళిందిరా ఒకటి రూట్. అదిగో పెద్ద అడ్వెంచరే. వెనక్కి రాని ఇటు రారా. అరే ఇటు వచ్చేసిద్దిరా. ఇట్రా. ఒరే నేను ఇంకెక్కి. అంతే పద. మోస్ట్ అడ్వెంచరస్ ప్లేస్ కాదులే కానీ కొంచెం బురదగా ఉంది అంతే. రోడ్డు మట్టి రోడ్డు కదా, కాకపోతే చుట్టూ అడవి. దాన్ని పొట్ట అంటారు. యాక్చువల్లీ చీమల పొట్ట. నీళ్ళు కలుగుదాంలే. పేపర్ ఏమన్నా ఉందా కవర్ లాంటిది? కానీ కింద పడే. ఏంటిదిరా? చాక్లెటేగా. చాక్లెట్ బురదలో పడిపోయింది మామ. సాయిరామ్. జరగరా అలాగే. నేను అలా వచ్చేస్తాను. ఏంట్రా ప్లేస్ ఇది? సూపర్ రా సాయిరామ్. ఏంటిది లేకిది? వచ్చినందుకు వర్త్ ప్లేస్. వర్త్ రా మామ. వర్త్ వర్మ వర్త్.
చూచి పానీరా నువ్వు నీ కళ్ళతో చూసావా? ఫస్ట్ రా చూడ్డం. హర్ష సూపర్ రా ప్లేస్. అందరినీ ఇన్ని ఎత్తున్నాను ఒకసారి నంది నేను వెళ్తా. సూపర్ ఉందిరా ప్లేస్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నీకు వచ్చు కదరా. గేదెలు మావా లేకు ఏంటిది ఏంటి ఇదే వీడియో చూసారా? సెక్సీ ఉంటుంది ఇంకా ఇప్పుడే బాగుంటుంది. ఇంకా బాగుంటుంది. బాగుంటుంది. మేఘాలు వచ్చేస్తాయి కదా ఇక్కడ. ఇంకా పట్టా నక్కలు కాదు కుక్కగా తూలిపై నీకు అస్సలు వాళ్ళు ఎవరు బాయలండి. అరే రే ప్రశాంతమైన జీవితం, ప్రశాంతమైన ప్లేస్, సారీ ప్రదేశం. స్వచ్ఛమైన గాలి, ప్రపంచంతో పని లేకుండా వాళ్ళ పనాలు చేసుకునే మనుషులు, చుట్టూతర కొండలు. ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు ఇక్కడే ఉండిపోవాలనిపించింది. ఒక గుడిసి కట్టుకొని నీట్గా బాగుండిద్ది. మనం ఇలాంటి ప్రదేశాలను వర్ణించలేం. యాక్చువల్లీ చాలా అందంగా ఉండిద్ది. పట్టుకో మామతి. పెళ్లి కావాల్సిన కుర్రోళ్ళు మావా, నువ్వు అలాంటి వీడియోలు ఆనంద పెడితే అలాగే కుదరదు. పెట్టి అక్కడ కార్ మీద బ్యాక్ షాట్ తీయలాగా వద్దు, బ్యాక్ బాల్. చేత్తేసేం కదా. ఊరి దగ్గరికి వెళ్ళి నూనె ప్యాకెట్ తెచ్చుకున్నాడు బయటికి వెళ్ళి.
తర్వాత కలుపుకోవచ్చు ఆ కారం. ఇది బాగా మెత్తటి కారం కాదు. అదిరా అదిరా చూడరా ఎలాగా షెఫ్ సూరజ్ స్పెషల్ ఇవాళ కోడి కూర అండి. ఇదిగా ఇది చికెన్ ఫ్రై. ఇదిగా ఈయన షెఫ్ కారుణ్య వైభవుతున్నాడు. నేను హెల్పర్ తడుతున్నాడు ఎప్పుడునే అనుకుంటాను మరి వీళ్ళు కావాలంటారు. ఈయన అదిరా మంచి మస్తు స్పైసీగా చేస్తున్నాడు మన షెఫ్ సూరజ్. చేతబడి చేస్తున్నాడండి. శృంగారు వేరా వేరా ఇలా చూడు కెమెరా ఇంకా నాన్నకెడతానరా ముసలి వేరేడు యారా సివిల్ ఇంజనీరింగ్ చదువుకోమంటే వంట ఉంటున్నారా? రెడ్డిగా తీసుకొచ్చారులే. రెడ్లు ఏం పని చేయదు. రకరకాల ఏదో సూర్యుడు అంటే వచ్చాడు, నల్ల సూర్యుడు. ఎవరు ఎట్లా రా సూర్యుడు? గులాబ్ బిర్యానీలు అయ్యి ఉండేవాడు, నీకు ఇది తెలియరా? గులాబీ పూలు, శంకు పూలు. నేను చాలా బుద్ధిమంతుణ్ణి, బుద్ధిగా కూర్చుంటాను. లీడి ఎప్పుడు వచ్చి నుంచి ఫోనే పట్టుకుంటానరా తీసిన ఫోటో. నీకు ఆత్మట ఉందేట్రా? అదేరా ప్రేతాత్మ ఉంటది కదా అది. కాదు ఆడే ప్రేతాత్మలో ఉంటాడు. మళ్ళీ ప్రేతాత్మ చెప్పలేసేవాడులాగా ఉంటాడు. ఉండండి రే, బిర్యానీ ఇంపార్టెంట్. అక్కడ కట్టేసారండి రా, ఇనిగిపోయిద్ది అది. అది నీళ్ళు ఉన్నాయి, ఇంకా నీళ్ళు ఉన్నాయా? అందులో చూసావా రైస్ ఉడికిందో లేదా? రైస్ ఉడికిపోయింది. రైస్ ఉడికిపోయి రైస్ వాటర్ పంపే బయటికి. ఇంకిపోయిందిరా, లాస్ట్ లో కొంచెం ఉన్నాయి. అవునా? చేద్దామని చెప్పు, చేద్దాం. ఇక్కడ చేయకూడదు, అక్కడ చేయాలి. రే శక్తి ఎలా చూడు. కుర్రోళ్ళు గిన్నె గడుగుతున్నారు ఎలా చూస్తుంటే. నా ఫోన్ ఎక్కడ ఉంది? ఏ చెప్పులు తీసారా? చల్లగా ఉంది. అది కడుగురా, గట్టి కడుగు. అరే ఆగు, నేను కడుగుతాను. కడుగుతా రావురా. ఆల్రెడీ ఎరుపుకు ఈడే తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాక కట్టుకోవాలా, దాంతో కడుగుతూ సరిపోద్దా? సబ్బు వచ్చిందిరా నిజంగానే అందులోంచి. సబ్బు చేస్తున్నాం. నిమ్మకాయ చూడు, నిమ్మకాయ శక్తి. నీటిలో ఉన్న ఎక్కడ నెక్కెత్తున్నారా అయ్యే? పట్టుకోరా చెప్తాను. ఊరుకుంటాను రా, సోర్చుగా ఉంటారని పడిగిలిపోయి రేపు పడుకుంటా. జిమ్ చేస్తున్నాడు కదరా. పట్టు నేను ఎంత ఎరుపు మీద పడి ఫస్ట్ చేద్దా పక్క పెట్టేద్దాం. అది తీ ఫస్ట్
తెల్లగా వచ్చారా సట్టిప్పుతో రారు సూర్యుడు నల్లబడుతున్నాడు రా. ఆడా సూర్యుడి ఆడు నల్ల కాదు, ఎరుపు ఎక్కుతున్నాడు. ఏం చేయలే